గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. అభివృద్ధి ఎలా జరిగిందంటే 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్ రెడ్డి మామూలుగా గతంలో మేము చదువుకునేటప్పుడు గుప్తయుగానే స్వర్ణయుగం అనేవాళ్ళం చరిత్రలో. ఆ విధంగా స్వర్ణయుగం గతంలో ఉన్నది గుప్తుల కాలంలోనే మేము చరిత్ర చదువుకున్నాం. కానీ వాస్తవికంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కులగోత్రాలు చూడకుండా, ఆడమగానే తేడా చూడకుండా ఎవరికి ఏ అర్హత ఉందో వాళ్ళకు చేరవలసిన అన్నీ కూడా నిష్పక్షపాతంగా చేరుతూ ఉన్నాయి. దాంట్లో మామూలుగా ఇక్కడ కూటమి కట్టిన టీడీపీ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, జనసేనకు కానీ, కమ్యూనిస్టులు కానీ ఇక్కడ పార్టీల పరంగా కాకుండా అర్హతనే ఆధారంగా తీసుకొని పూర్తిగా న్యాయం జరిగింది. మరి అయితే అభివృద్ధి చూసుకుంటే కనుక అది ఎట్లా జరిగింది? పులివెందుల అభివృద్ధి అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు పులివెందుల అంటే గతంలో మనం ఏం చేస్తున్నామంటే బయటికి పోతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ కడప పులివెందుల అంటే ఫ్యాక్షన్ అని చెప్పేవాళ్ళు ఆనాటి కాలంలో. కానీ అప్పుడే ఒక డాక్టర్ వృత్తి చేస్తా, డాక్టర్ వృత్తి నుంచి ఇక్కడ ఉండే ఇది ఆరోగ్యంతో పాటు ఇక్కడ శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలోకి రావడం జరిగింది. రాజకీయంలోకి రావడానికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్లస్ తన తండ్రిని కూడా కోల్పోయినాడు, అంటే ఈ ఫ్యాక్షన్ కూరల్లో. కానీ తన తండ్రిని కోల్పోయినా కూడా అతను పూర్తిగా ఇది వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం అటువంటివి లేవు. కానీ నిరంతరం రైతులకు ఏం చేయాలా అని దీర్ఘకాలికమైన ప్రయోజనం కోసం నీటిపారుదల ప్రాజెక్టు చేపట్టి 2004 నుంచి 9 అంటే ఆ 5 సంవత్సరాల కాలానికి సుమారు 80% నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి చేయడం జరిగింది. కానీ తదుపరి వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇది చేయలేకపోయినారు. మామూలుగా అతను చనిపోవడం, అది కుంటుపడతా వచ్చింది. ఆ కుంటుపడిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా ఈయన పూర్తిగా మనకు జగన్ రెడ్డి వచ్చిన తర్వాతనే అవన్నీ పూర్తి చేయడము. ఈరోజు కరువు సీమను రాయలసీమ అంటే కరువు సీమ అంటున్నారు, రతనాలసీమగా మార్చేదానికి ఏంది అంటే ఈ కళను ఆనాడే మామూలుగా రాజశేఖర రెడ్డి అన్నారు. అయితే దాన్ని కొంతమేర పూర్తి చేస్తే ఇతను వచ్చిన తర్వాత అది ఫుల్ఫిల్ చేసినాడు. కాబట్టి డెవలప్మెంట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే కొంతమంది నాయకులకు మాత్రమే జోబీలలో చేరితే అది డెవలప్మెంట్ అన్నారు గతంలో. కానీ ఇప్పుడు అది కాదు, ఎవరు అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు వాళ్ళ అకౌంట్లలోనే చేరడము, ధైర్యంగా లబ్ధిదారుడు సచివాలయానికి కానీ ఎక్కడికైనా పోయి తను చెప్పుకోవడం వల్ల మనకు ఈరోజు మనం ఇది నెట్లో చూసుకుంటే మనం ఇచ్చిన అప్లికేషన్ ఎక్కడ ఉంది, మాది ఎంత మేరకు ఉంది, దాంట్లో లోటుపాట్లని అవి మనమే కనుక్కుంటున్నాం. అంటే అక్కడ లంచాలు పనిచేయడంలే, నిష్పక్షపాతంగా మామూలుగా జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఆర్థికంగా కూడా ప్రజలు డెవలప్ అవుతా వస్తున్నారు. ప్రజలు డెవలప్ అవుతా వస్తేనే 10 మంది రాష్ట్రం డెవలప్ అయ్యేది. కానీ ఇంతకుముందు నాయకులు మాత్రం డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు నాయకుల్లో కొంతమేరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, ఎందుకంటే వాళ్ళ జోబులు పోవడం వల్ల అప్పుడు తిన్న దుబాగా. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మళ్ళీ జగన్ పాలనే వస్తుంది. ఇంకా 30 years జగన్ రెడ్డి ఉంటాడు. ఒకప్పుడైతే మామూలుగా మా పార్టీలో కూడా వైసీపీ పార్టీలో ఇంతమంది కూటమి కడతాండారు అనేది నాయకుల్లో భయం ఉన్నది. కానీ ఓటేసే ప్రజలకు ఎప్పుడు భయం లేదు. వాళ్ళు ఎంతమంది వస్తే ఏముంది మనం వేస్తామనే ఉద్దేశంతో 161 వస్తాయి, సమస్య లేదు. 175 అని మేము అనుకుంటున్నాం. కానీ 175 అనేది కాదు, 151 ప్లస్ 161 ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. సేమ్ ఇయే సంక్షేమ పథకాలు ఇస్తాము అని కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో ఈయన ఇచ్చేటివన్నీ కూడా సోమరిపదంలో తయారు చేస్తారని చెప్తూ వచ్చింది. కానీ సంక్షేమం అనేది సోమరిపదం తయారు చేయడం కాదు, ఎక్కడైతే మామూలుగా అర్హులు ఉన్నారో వాళ్ళకి అందజేయడము, దాని ద్వారా మనం వాళ్ళకు ఇన్పుట్ ఇచ్చి ఆర్థికంగా పైకి తేవడం. ఆ విధంగా మనం, ఎందుకంటే ఇంతకుముందు నా ఇంట్లో పాలేరుగానే మిగలాలనుకున్నాం మనం. కానీ ఇప్పుడు అట్ట కాదు, ఆ పాలేరు కొడుకు కూడా ఈయన ఇచ్చే రియంబర్స్మెంట్ ఇవన్నీ ఆధారం చేసుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. అప్పుడు ఆ ఫ్యామిలీ మామూలుగా కింది స్థాయి నుంచి పైకి వచ్చినట్టే కదా, మళ్ళీ ఆ ఫ్యామిలీ అంతా మొత్తం దీర్ఘకాలంలో ప్రయోజనం పొందినట్టే కదా, కాబట్టి డెవలప్ అయినట్టే కదా. ఖచ్చితంగా మళ్ళీ జగనే వస్తారు, ప్రజలకు మంచి జరుగుతుంది. మరి ఈ లోకల్ అవినాష్ రెడ్డి గారి పనితీరు కానీ ఆయన రెస్పాన్స్ కానీ ఎలా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరిది కూడా మామూలుగా ఎట్లా ఉంటుందంటే చరిత్రలో రామలక్ష్మణ్ మాదిరి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో మామూలు వివేకానంద రెడ్డి రాజశేఖర్ అని చెప్తా ఉన్నారు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు తోడయి వీళ్ళల్లో కూడా కొంతమంది అక్కడ స్వార్థపూరితంగా పోయి కొంత ఇబ్బంది పడి ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఒద్దికలు ఉన్నాయి, మంచి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ప్రజలకు ఆయన తెల్లవారుజామున ముడిగిపోతే మనకు అందుబాటులో ఉన్నాడు. ప్రజా దర్బారాన్ని 5కి వచ్చి అందుబాటులో ఉండి ఇది చేస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజాసేవలో మాత్రం నిమజ్జనమై ఉన్నాడు. కాబట్టి సరిసిపడి మనకున్న 22 మంది ఎంపీలలో ఉత్తమ ఎంపీ అని చెప్పొచ్చు. అవినాష్ రెడ్డి ఎంత మెజార్టీ తగులుస్తారు? సుమారు 5 క్రాస్ అవుతుంది.
మాకు ఇక్కడైతే మాత్రం 120 వస్తాయి సార్ గారికి, అతనికి 5 క్రాస్ అవుతుంది. అయితే ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో అందిన సాయం ఎలా ఉంది? బహుశా దేశం మొత్తం మీద కూడా, దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొంత మన దేశం అంటే ఏమనేది అటు సైడ్ ఫారిన్ కంట్రీస్లో మనం ఏమనేది నిరూపించుకోగలిగాం. రక్షణ రంగంలో కానీ, మిగతా ఆర్థిక రంగంలో కానీ, అన్ని రంగాల్లో. అదేవిధంగా కరోనా టైంలో కూడా మిగతాటి కుదేలై కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మామూలుగా ఉన్నతమైన ఇది చేసింది. ఆ ఉన్న కేంద్ర పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా మంది. అంటే హెల్త్ కండిషన్ మనం ఇది చేసుకునే విషయంలో కరోనాలో జగన్ రెడ్డి కాకుండా మరి వేరొకరు ఎవరు ఉన్నా కూడా మనం ఇది ఇప్పుడు వీళ్ళు కలలుగంటే శ్రీలంక మాదిరి మనం కూడా అడగదు. కానీ జగన్ రెడ్డి మాత్రమే అతనికి సాధ్యమైంది. 2 ఏళ్ళు మామూలుగా మనం కరోనా వైపు వెళ్ళిపోయినప్పటికీ కూడా నష్టాల్లో కూరకపోయి మరి 3 ఏళ్లలో సమన్ చేసి ఈరోజు మన స్థాయిని పెంచినాడు కదా. అయితే రేపు మేనిఫెస్టో రిలీజ్ అంటున్నారు కదా, ఏం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ నేను కరుడుగట్టిన వైసీపీ వాదన అయినప్పటికీ కూడా రైతుల పరంగా మామూలుగా ఈ 5 ఎకరాలు 6 ఎకరాలు అనేది పెట్టకుండా ప్రతి రైతుకు కూడా ₹1,00,000 వరకు రుణమాఫీ పెట్టేది మంచిదని. ఎందుకోసం అంటే రైతుకు ఈ రోజు 30 ఎకరాలు మెట్ట ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అతనికి 10 లక్షల అప్పుల్లో కొరుకుపోతున్నాడు. కాబట్టి రైతును మామూలుగా చూడడం శ్రేయస్కరమని నీటి ప్రాజెక్టుల విషయంలో పెట్టి ఈరోజు మాకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, అది కాదనలేని సత్యం. కాకపోతే లేబర్ ఛార్జీలు పెరిగినాయి ఇవన్నీ కూడా. కానీ రైతుకు గిట్టుబాటు ఇవి కొంతమేర మెరుగైనప్పటికీ కూడా ఇంకాస్త మెరుగు కావాలని అంటే ఇప్పుడు అన్ని రంగాలకు ఇచ్చినట్టే కూడా ప్రతి రైతుకు కూడా ₹1,00,000 దాంట్లో 5 ఎకరాలు 10 ఎకరాలని కండిషన్ లేకుండా ఇవ్వడం మేలు. Please subscribe .news.